Hi everyone, welcome back to our channel. Welcome to Bibhus Mom once again. తమ్నైల్ చూసే ఉంటారు కదండి. సో ఈ వ్లాగ్ అంతా కూడా జస్ట్ ఒక చిన్న లైక్ మేమైతే చిన్న వీడియోని చేయాలనుకున్నాం, చిన్న వ్లాగ్ లాగా. యాక్చువల్గా చాలా టైట్ ఉంది డే, సో ఫాస్ట్గా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ గోల్డ్ కదా, సో అందుకే అయినా ఎంత ఫాస్ట్ అయినా కూడా 3 hours ఈజీగా పడుతుంది. 3 to 4 hours ఎక్స్పెక్టెడ్. సో అది బిల్లింగ్ వెళ్ళేలోపు. సో ఇక్కడైతే మేము యాక్చువల్గా శారద, తను నాకు ఇంకో ఆడబిడ్డ అనమాట. సో తనకి నెక్లెస్ చూద్దామనేసి వచ్చామండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము జాయిలుకాస్ ఉంది, సో అక్కడే ఎక్కువ పర్చేజ్ చేస్తుంటాం ఇక్కడ. సో అందుకే ఇక్కడే వచ్చాము. ఇక్కడ యాక్చువల్ స్టాఫ్ కూడా 2-3 బాగా తెలుసు మాకి. సో వాళ్ళు చాలా మంచిగా, చాలా ఓపిక్గా చూపిస్తారు. సో ఇవాళ కూడా చూడడానికి వచ్చాం, ఏ కలెక్షన్స్ ఉన్నాయి, ఏం చూసాం, ఎలాంటిది పర్చేస్ చేస్తున్నాం, సో ఎందుకు అదే పిక్ చేసుకుంటున్నాం, అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి జస్ట్ కొంచెం బ్రీఫ్ వీడియో లాగా షేర్ చేసుకుంటాం అనమాట, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్ లైక్ ఇన్ ఫ్యూచర్ ఇంకొన్ని మంచి వీడియోస్ గోల్డ్ షాపింగ్ డెఫినెట్గా చేస్తూనే ఉంటాము. సో అందులో ఇంకొన్ని డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. డిజైన్స్ ఇంకా చూసేద్దామండి. జస్ట్ ఫస్ట్లోనే ఈ నెక్లెస్ చూసాము. సో యాక్చువల్గా శారదాకి ఆల్రెడీ ప్యూర్ గోల్డ్ టైపే ఉందన్నమాట. సో తను ఇప్పుడు యాక్చువల్గా గోల్డ్ కాకుండా గోల్డ్లోనే కొంచెం స్టోన్స్, లేకపోతే అంటే జస్ట్ ఆ కార్వింగ్స్, ఆ డీటెయిల్స్ ఉంటాయి కదా, అది ఇంకొంచెం బాగా ఎలివేట్ అయ్యే డిజైన్స్ చూడాలి అనే ప్రిఫరెన్స్తోనే వచ్చింది. తనకు ఆల్రెడీ ఒక నెక్లెస్ ఉంది, అది వచ్చి మొత్తం ప్యూర్ గోల్డ్ అనమాట. అది ఒకవేళ ఇక్కడ నా దగ్గర పిక్స్ అవైలబుల్ ఉంటే ఇక్కడ నేను సైడ్లో యాడ్ చేస్తాను. సో ఆ నెక్లెస్ తనంతా ప్రిఫర్ చేయదు. సో ఎప్పుడు లాంగ్ హారం ఉంటుంది కదా, లాంగ్ నెక్లెస్ అంటాం కదా మనం, లాంగ్ చైన్, సో అదే ఎక్కువ వేసుకుంటూ ఉంటుంది. సో అందుకని ఇంకో నెక్లెస్ డెఫినెట్గా పర్చేస్ చేయాలి అని చూస్తుంది. సో తన ప్రిఫరెన్స్ వచ్చి మెయిన్గా డిజైన్ చాయిస్ అనమాట. ఈ సెకండ్ టైం పర్చేజ్. సో ఇక్కడైతే ఈ నెక్లెస్ నాకు బాగా నచ్చింది. ఇది వచ్చి హెవీ వెయిట్ 40 grams ఉంది. బట్ యాక్చువల్ ఈ నెక్లెస్ అయితే మాకు బడ్జెట్లో లేదు. సో అందుకే, కానీ ఆయన కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా మనకి, జస్ట్ ఒక నాలెడ్జ్, ఒక ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టు చూపిస్తూ ఉంటారు. సో ఇందులో అయితే జస్ట్ ఇక్కడ ఈ డిజైన్ చూసామంటే మామిడి పిందెలు, మ్యాంగో లీవ్స్ వచ్చాయి కదా, సో అలాంటిది, అండ్ లక్ష్మీ అమ్మవారు ఉందన్నమాట ఆ డిజైన్. సో అది జస్ట్ సైడ్ పెట్టమన్నాము అక్కడ. యాక్చువల్ స్టోన్స్ కంటే కూడా ఏమవుతుందంటే ఆ స్టోన్స్ వాల్యూ రాదు. బట్ ఇక్కడ మనకి యాక్చువల్ కాస్ట్ కంటే, గోల్డ్ కాస్ట్ కంటే కూడా ఈ వేస్టేజ్ ఛార్జెస్లో ఎక్కువ పడుతుంది అనమాట. సో దాని బదులు రూబీ అండ్ ఎమరాల్డ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని ఫీల్ అవుతాను నేను. సో ఇక్కడ ఇంకో మోడల్స్, ఇంకా వేరే వేరే మోడల్స్ చూస్తున్నాము. చూడండి ఇక్కడ ఇది వచ్చి కాసుల పేరు అంటాం కదా, సో అలాంటిదే, కొంచెం నెక్కే కాకుండా ఇంకొంచెం కిందకి కూడా పెట్టుకున్నంత లెంత్ ఇచ్చారనమాట. బాగుంది డిజైన్ కూడా. సో అది కూడా లక్ష్మీ అమ్మవారే వచ్చారు. సో ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది, చాలా నీట్గా కనిపించింది. ఇది కూడా పైన మొత్తం ఇవంతా కూడా ప్రీషియస్ స్టోన్స్. సో ఇది ఎమరాల్డ్స్ కాదు, సో అందుకే అది కాస్ట్ కొంచెం లైక్ వేస్టేజ్ ఛార్జెస్ పడుతుంది అనేసి అవన్నీ మేము జస్ట్ కొంచెం చూసి సైడ్ పెట్టేసాము. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట, వేరే వేరే డిజైన్స్ తెస్తూనే ఉన్నారు. ఇది ఇంకో మోడల్. ఇది ఇది మిడిల్ చైన్, నెక్లెస్ కంటే కూడా మిడిల్ హారం లాగా వస్తుంది అనమాట. బాగుంది, ఆ చైన్ కూడా చాలా బాగుంది. సో అదొకటి. అది కూడా ఇక్కడంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా జస్ట్ గోల్డ్ అండ్ ప్రీషియస్ స్టోన్స్తో ఉన్నదే ఉన్నాయన్నమాట. సో నాకు ఈ రెండు నచ్చినాయి. ఇక్కడైతే డైమండ్ షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ దాన్ని చూపిస్తున్నారు, మీ బడ్జెట్లో ఉన్నవి ఉన్నాయి, ఒకసారి చూడండి అంటే యాక్చువల్గా మాకు ప్రిఫరెన్స్ లేదు ఈ టైం డైమండ్స్లో చూడాలి అని కూడా లేదు. యాక్చువల్ గోల్డ్ నెక్లెసే పర్చేస్ చేయాలని వచ్చాం, చెప్పాము మాకు టైం లేదు అని కూడా. బట్ వాళ్ళు లేదు ఒకసారి చూడండి. ఇప్పుడు యాక్చువల్ మేము వెళ్ళింది సంక్రాంతి మూమెంట్ అనమాట.
అప్పుడు జాయ్‌లుకాస్‌లో ఆఫర్స్ రన్ అయ్యాయి, తెలిసే ఉంటుంది కదా. జస్ట్ ఎంత గోల్డ్ పర్చేస్ చేస్తే అంత సిల్వర్ ఫ్రీ. అండ్ డైమండ్స్ పైన లైక్ డైమండ్ క్యారెట్ వాల్యూ యాక్చువల్గా ఇంక్రీజ్ అయ్యింది కదా, చాలా ఉంది. సో వాటిలో కూడా చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి అనేసి. సో ఇక్కడ కొన్ని డైమండ్ నెక్లెసెస్ అయితే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా 1.5 lakh to 1,80,000. నెక్స్ట్ టైం పార్వతి ఇప్పుడు బాగా చూసుకునే నెక్స్ట్ టైం ఇట్లాంటి ఆఫర్ రాదు మీకు. డైరెక్ట్ ఫ్యాక్టరీ సైడ్ ఆఫర్. ఫోన్ చేయి, మా అన్నకు ఫోన్ చేయి, చెప్తాను మీకు నార్మల్ ప్రైస్ ఎంత ఉన్నాయి, ఆఫర్ ప్రైస్ ఎంత ఉన్నాయి. డైరెక్ట్గా గోల్డ్ అంతే. డైమండ్స్ విత్ ఎమరాల్డ్స్ చాలా బాగా అనిపించింది ఈ నెక్లెస్. అది కాస్ట్ వచ్చి 5 to 6 lakhs అన్నారు. సో జస్ట్ ఊరికే అయినా కూడా ఆయన తీసుకొని చూడండి అని ఇస్తూనే ఉన్నారు. తర్వాత ఇది సింగిల్ స్టోన్ చాలా బాగా నచ్చింది, బాగా అనిపించింది. అన్నిటికంటే నాకు ఇది చాలా నచ్చింది. జస్ట్ ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. అదైతే తర్వాత అన్నీ కూడా ప్రిషియస్ డైమండ్స్ అండ్ యా. సో దీని లుక్ అయితే ఇలా ఉంది. ఏదైనా బ్రైడల్ వేర్ అండ్ డైమండ్ పర్చేస్ చేయాలన్న ప్లాన్ అలాంటివి చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షనే. చాలా బాగా హెవీగా కూడా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ 1.5 lakh కూడా డైమండ్స్ వస్తాయా అని అనుకుంటూ ఉంటాం కదా. డెఫినెట్గా వస్తాయి, కానీ ఆ డిజైన్ డీటెయిలింగ్ అన్నది కొంచెం మనం పెట్టే ఆ వెయిట్ని బట్టి వస్తుందండి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఇంకో సింపుల్ నెక్లెస్, అది వచ్చి అన్కట్ విత్ గోల్డ్, అన్కట్ డైమండ్స్. అండ్ ఇక్కడ 2 lines, ఇది సింపుల్ నెక్ పీసే. అండ్ ఇక్కడ లాంగ్ హారమ్స్ కూడా తెచ్చారు. సో యా, ఇవి వచ్చి ఇంకా బిగ్ స్టోన్స్ అండ్ ఆ గోల్డ్ విత్ గోల్డ్ ఉన్నదన్నమాట. తర్వాత ఇంకా వేరే వేరే డిజైన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇవి వచ్చి వంకీ కమ్ చోకర్ కైండ్ ఆఫ్. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఈ వెరైటీ నేను చూడలేదండి ఇంతకుముందు. సో అవి కూడా డిఫరెంట్ అన్ని డిజైన్స్ అయితే జాయ్‌లుకాస్‌లో నిజంగా డిజైన్స్ అయితే చాలా మంచిగా తెప్పిస్తారు. మేమైతే చాలా వరకు చూసింది అన్ని వెరైటీ డిజైన్సే చూసేవాళ్ళం ఎవ్రీ టైం వెళ్ళినా కూడా. సో తర్వాత చైన్స్ అయితే వాటిల్లో నుంచి 2 పిక్ చేసుకున్నాము. సో వాటి వెయిట్స్ అంతా కూడా షేర్ చేస్తాను. తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. తను ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పర్చేస్ చేద్దాము అని ప్లాన్లో వచ్చింది. యాక్చువల్ ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ అనమాట. తన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని జస్ట్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కావాలి ఒక 8-9 grams-కి. 8 grams అని అనుకుని బడ్జెట్లో వచ్చాము, చూడాలి. అండ్ ఒకటైతే 29.22 grams అండ్ ఇంకోటి 30 grams ఉందన్నమాట నెక్ పీస్. సో ఇవి 2 ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాం. గోల్డ్ డెఫినెట్లీ ఒక మంచి సేవింగ్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో ఎస్, ఎప్పుడు మనం కలెక్ట్ చేస్తూ మనీని లైక్ కొంచెం చిన్నగా కలెక్ట్ చేసుకుంటూ ఆర్ గోల్డ్ స్కీమ్స్ కట్టుకుంటూ, లేకపోతే ఏదైనా లైక్ కొన్ని ప్లేసెస్లో చీటీస్ అలాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా. సో అలాగ వేస్తూ గోల్డ్ అయితే పర్చేస్ చేయడం అన్నది బెస్ట్ ఆప్షన్. సో ఎప్పటికప్పుడు అంటే చిన్న ఐటమ్స్ కానీ పెద్ద ఐటమ్స్ కానీ ఏవైనా సరే మనం బడ్జెట్లో వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవడం, లేకపోతే సో ఒక ప్లాన్ ఇయర్లో ఈ టైప్ ఆఫ్ గోల్డ్ కొనాలి, ఈ గోల్డ్ ఐటమ్స్ అయితే నేను పర్చేస్ చేయాలి అన్నది ఒక టార్గెట్ పెట్టుకోవడం, దాన్ని మనం అచీవ్ చేస్తూ దానికోసం మనీ కలెక్ట్ చేసుకుంటూ సో అలా పెట్టుకోవడం అన్నది చాలా మంచి ఆప్షన్. సో ఎందుకంటే మనకు వేరే వేరే అసెట్స్ ఎన్నున్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ సో మనకి ఏదైనా సివియర్ కండిషన్స్లో లైక్ ఎక్కువ హై అమౌంట్స్ కావాలన్నప్పుడు మన దగ్గర ఉన్నది మనం ఈజీగా మనీ వచ్చే ఆప్షన్ అయితే మనకి గోల్డ్ నుంచే వస్తుంది అనమాట. సో డౌన్ పేమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా సరే మనకి ఎక్కువ అమౌంట్స్ కావాలంటే వెంటనే గోల్డ్ ఉంటే మన దగ్గర సో ఒక మంచి సెక్యూరిటీ అంటే మనతో ఉంది అని అన్న ఫీల్ అయితే ఉంటుంది.
సో అందుకే నేనైతే సజెస్ట్ చేస్తాను గోల్డ్ స్కీమ్స్ అయితే వెళ్ళడం బెస్ట్. సో ఇప్పుడే ఐ మీన్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడే ఫ్రెషర్స్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా లైక్ గోల్డ్ స్కీమ్స్ అన్నది డెఫినెట్గా మంచి ఆప్షన్. లైక్ ఎవ్రీ మంత్ 1000 రూపీస్తో స్టార్ట్ చేసినా చాలు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మనం అనుకుంటూ ఉంటాం కదా గోల్డ్ కొనడం చాలా లైక్ పెద్ద బిగ్ థింగ్. కొంతమంది రిచ్ వాళ్ళు బాగా కొంటారు, మిడిల్ క్లాస్ కొంచెం ఓన్లీ మ్యారేజెస్లోనే గోల్డ్ పర్చేస్ చేయగలం. సో తర్వాత ఇంకా వేరే టైమ్స్లో గోల్డ్ కొనాలంటే అబ్బా అయ్యో అనుకుంటూ ఉంటాం కదా. సో అస్సలు అక్కర్లేదు. మనం ఒక పక్కా ప్లానింగ్, ఒక టార్గెట్స్, ఒక ఎవ్రీ ఇయర్ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటే ఈజీగా మనం గోల్డ్ పర్చేస్ చేయొచ్చు. సో ఎస్, మనం మెయిన్లీ గోల్డ్ అన్నది అలంకరణకే కాదు కదండి. సో డెఫినెట్గా అది ఒక వాల్యూ యాడెడ్ అనమాట. గోల్డ్ రేట్ అన్నది పెరుగుతూనే ఉంటుంది, అది మాత్రం కాన్స్టెంట్. సో లాస్ట్ ఇయర్ ఇంత తక్కువ ఉంది, ఇప్పుడు ఇంత పెరిగింది అన్నదైతే డెఫినెట్గా మనం డే టు డే చూస్తూనే ఉంటాం అనమాట. జస్ట్ తగ్గుతుంది, ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, తగ్గడం మాత్రం కొంచెం ఒక 50-100 రూపీస్ అలా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒక మంచి బెస్ట్ సజెషన్. నెక్స్ట్ కూడా మేము ఇంకా గోల్డ్ వీడియోస్ కొన్ని చేస్తామన్నమాట. అందులో ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడైతే ఎస్, ఆ ఇయర్ రింగ్స్ అండ్ ఈ నెక్లెస్ అయితే తను పర్చేజ్ చేసింది. సో ఆ నెక్లెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. అవన్నీ కూడా ఎమరాల్డ్స్ అండ్ రూబీ. మీకు ఎలాగ అనిపించిందో మాతో కమెంట్స్లో షేర్ చేయండి. అదేనండి ఇవాల్టి పర్చేజ్ వ్లాగ్. సో తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.